దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. దేవుడు మనకు అనుగ్రహించే ప్రోత్సాహాన్ని దేవుని వాక్యం ద్వారా మనం పొందాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ మీ బైబిల్స్ని తీసుకొని దేవుని సన్నిధానంలో యోగ్యంగా కూర్చోనండి. ఏదో ఒక ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నట్లుగా కాక దేవుని సన్నిధానంలో వాక్య ప్రకారం ఈ వాక్య ధ్యానాన్ని జరిగించే మునుపు ఒక మాటను మీ దృష్టికి తీస్తున్నాను. లాస్ట్ టైం నేను ఒకసారి హైదరాబాద్, అదే సెకండ్ టైం అనుకుంటే నేను వెళ్ళాను. వెళ్ళిన సమయంలో బస్లో నుంచి దిగిన తర్వాత నన్ను పిక్ చేసుకోవడానికి రావాల్సిన వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళకి కమ్యూనికేషన్ ప్రాపర్గా అందకపోవడం వల్ల ఏ టైంకి నేను దిగుతున్నాను తెలియక తీరా నేను హైదరాబాద్ చేరిపోయిన తర్వాత బస్సులోంచి దిగిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత, అయ్యో సారీ, ఇప్పుడు మేము వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకోవాలన్నా చాలా టైం పడుతుంది కనుక కొంచెం అడ్రస్ చెప్తాం, ఆ అడ్రస్ ప్రకారం మీరు వచ్చేసేయండి అని. సో వెంటనే అక్కడ చాలామంది బస్సు దిగ్గానే ఆటో డ్రైవర్స్ చాలామంది వచ్చారు. చాలామంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నా స్లాంగ్ లేకపోతే నా తెలుగు చూసి వాళ్ళకి అర్థమైపోయింది వీడు ఆంధ్ర నుంచి వచ్చాడని. వెంటనే వాళ్ళు ఒకళ్ళు మేము తీసుకొని వెళతామని అన్నారు. ఆటోతో నేను ఫెయిర్ మాట్లాడుకున్నాను. వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ప్రకారమే ఆ ఇంటికి చేరిపోయాను. వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్నారు. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు చెప్పిన మాట ఏంటంటే, కొంతసేపు ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళు మాటల్లో అడుగుతూ ఎంత తీసుకున్నాడు అని అన్నారు. అనగానే నేను 300 రూపీస్ తీసుకున్నాడు అని చెప్పాను. చెప్పగానే వాళ్ళు ఏమన్నారు అంటే 50 రూపీస్కి వచ్చేయచ్చు. ఈ మాట మీకు అర్థమవుతున్నా? 50 రూపీస్కి వచ్చేయచ్చు అని అన్నారు. వెంటనే అనిపించిన ఫస్ట్ మాట ఏంటంటే, ఆ ఆటో డ్రైవర్ నన్ను ఎందుకు మోసం చేసి ఉంటాడు. ఎందుకనంటే హైదరాబాద్ పట్టణం అంటే అవగాహన నాకు లేదు కనుక. అదే హైదరాబాద్ పట్టణం మీద అవగాహన ఉన్నవాళ్ళు వేరే రూట్లో అతను తీసుకుని వెళ్తూ ఉంటుంటే ఏం చెప్తారు, ఇలా ఎందుకు తీసుకుని వెళ్తున్నాం, ఇది షార్ట్ కట్ కదా అని చెప్పేస్తారు కదా. ఇప్పుడు ఇదే సందర్భాన్ని వాక్య ధ్యానంలో కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాస్టర్లు చెప్పేదంతా, లేకపోతే దైవ సేవకులు చెప్పేదంతా మనం చాలాసార్లు ఫేవరెటిజం మీద, వాళ్ళ మీద ఉన్న అభిమానం కొద్దీ బైబిల్ కూడా తెరవకుండా ఆరాధనలో పాల్గొనిపోతాం. వాళ్ళు చెప్పినవి ఉంటాయి కదా అని చాలా చటుక్కుని నమ్మేస్తాం. ఈ క్రైస్తవ జీవితాన్ని మనము ఒకసారి బేజారు వేసుకోవాలి, అంచనా వేసుకోవాలి, మెజర్ చేసుకోవాలి. ఎందుకు ఈ మాటను మీ దృష్టికి తెస్తున్నానంటే, వాక్యమే ప్రమాణం. వాక్యోపదేశకుడు కాదు, స్పీకర్ ఫైనల్ అథారిటీ కాదు, స్క్రిప్చరే. అందుకని వాక్యము నేను చెప్పింది అందులో ఉన్నదాని కాదు చూడటం, నా భావము, నేను దానిలో నుంచి తీసే సత్యము అందులో ఉన్నదా లేదా గ్రహించడం. అది కదా వాక్య ధ్యానం అంటే. అందుకని వాక్యాన్ని చదివేవారు ధన్యులని దేవుని వాక్యం చెప్పలేదు, వాక్యాన్ని ధ్యానించేవారు. అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడో, ఏ ఉద్దేశము చెప్పాలని, ఏ అభిప్రాయాన్ని ఆయన చెప్పాలని ప్రేరేపించి ఆ లేఖన భాగాలు రాయించాడో దానిని నేను గ్రహించాలి. అప్పుడే ఆ వాక్య ధ్యానం జరిగించినట్లు. అందుకని వాక్యం పట్ల వినే మీకు అవగాహన లేకపోతే స్పీకర్స్ కానీ నాతో పాటు చాలామంది మనల్ని మోసం చేయొచ్చు. విశ్వాసని భ్రష్టత్వంలోనికి నడిపించడానికి మీరు ఆలోచన చేశారా? ఎప్పుడైనా క్రీస్తు విరోధి ఎలా ఉంటాడు? సేమ్ క్రీస్తు లాగా ఉంటాడు. ఫేక్ కరెన్సీ ఎలా ఉంటుంది అని అంటే సేమ్ కరెంట్ కరెన్సీ లాగే ఉంటుంది. అందుకని మీరు ఆలోచన చేయాలి. పెద్ద తేడా ఏముండదు. వాక్యమే మాట్లాడతారు, వాక్యమే తీస్తారు. కానీ గుర్తుపట్టే అవగాహన, వివేచన వరం మీకు కావాలి. అది ఎప్పుడైతే మనకు ఉంటుందో అది మాత్రమే మనలను నడిపిస్తుంది. అందుకని బెరాయిలో ఉన్న క్రైస్తవులట పౌలు చెప్పిన లేఖనాలు దేవుని వాక్యానికి అనుకూలంగా ఉన్నాయో లేదో చూసుకొని రుజువుపరుచుకొని అప్పుడు నమ్మేవారట. కానీ మనం చాలా సులువుగా దేవుని వాక్యాన్ని నమ్మేస్తున్నాం, వినేస్తున్నాం. అది వాక్యంలో ఉన్నదో లేదో కూడా అంచనా వేసుకోవట్లేదు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితిలోనికి క్రైస్తవ విశ్వాసం నడిపిస్తుంది. దయచేసి అలా కాకుండా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి, దేవుని వాక్య ప్రమాణాన్ని కలిగి ఉండాలని, అలాంటి వివేచన వరం కావాలని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోనికి వెళదామా? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. దేవుని సన్నిధానంలో వాక్య ధ్యానం కొరకు ప్రభు మనకు ప్రత్యక్షతనివ్వాలని కోరుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యం మాకు జీవాన్ని ఇచ్చేది, నీ వాక్యం మాకు అద్దం వంటిది, నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవలకు వెలుగు, నీ వాక్యం మా జీవితాల్లో ఆదరణ కలిగించేది.
గనుకనైనా నీ వాక్యాన్ని ఆసక్తితో అపేక్షించడం మాకు నేర్పించండి. ఒక శిశువు పాల కొరకు, తల్లి పాల కొరకు, పోషణ కొరకు ఎలాగైతే అపేక్షిస్తాడో అలాగనే ఒక విశ్వాసి దేవుని వాక్యం కొరకు అపేక్షించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. నీ కృప కలిగిన చేతులకు మరొకసారి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ పునరుత్థాన దినము ఆరాధన, ఈ వాక్య ధ్యానము మా హృదయాలతో సూటిగా మాట్లాడడానికి నీ సహాయం దయచేసి మమ్మల్ని బలపరచమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సో ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మన వాక్య ధ్యానానికి సంబంధించిన అంశాన్ని మీ దృష్టికి నేను తీసుకుని వస్తున్నాను. క్రిస్టియన్ లైఫ్ స్టైల్, క్రైస్తవ జీవిత విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ప్రతి విశ్వాసికి రెండు అనుభవాలు ఉన్నాయి. ఒకటి పాత ప్రాచీన ఆదాము స్వభావం యొక్క అనుభవం ఉంది. అలాగనే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వాడిగా మరలా క్రీస్తులో నూతన పరచబడిన అనుభవం కూడా నాకుంది. అందుకని ఆ ప్రాచీన ఆదాము స్వభావం యొక్క కొన్ని విషయాలు నా జీవితాన్ని ఇంకా అంటుపెట్టుకుని ఉన్నాయి. జార్జ్ ముల్లర్ అన్న ఆయన ఈ మాటను ఉపయోగించాడు. ఆయన ఏమన్నాడంటే, నేను క్రైస్తవుడినై 38 సంవత్సరాలు అయ్యింది, క్రీస్తులోకి వచ్చి 10 సంవత్సరాలు అయ్యింది అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? విశ్వాసిగా దేవుని సన్నిధానంలోనికి వచ్చి దేవా నేను నీ బిడ్డని, నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానని చెప్పి చాలా దినాలు అయి ఉంటుంది మనం బాప్తిజం తీసుకొని. కానీ క్రీస్తు స్వారూప్యతలోనికి దేవుని వాక్యాన్ని బట్టి మలచబడే ప్రక్రియ ఎప్పుడెప్పుడు ప్రారంభించబడుతుంది? అందుకని చాలా మంది సంఘ సభ్యత్వం ఎన్ని సంవత్సరాలు ఉందో మా విశ్వాస జీవితం కూడా అన్ని సంవత్సరాలు ఉందని చెప్పుకుంటున్నారు. ఇది పెద్ద అబద్ధం. నేను సంఘానికి ఒక 10 సంవత్సరాల నుంచి వస్తే నా సంఘ సభ్యత్వం చెప్పుకుంటే చెప్పుకో, కానీ విశ్వాస ఎదుగుదల 10 సంవత్సరాలని చెప్పకూడదు. ఎందుకనంటే పాత ప్రాచీన ఆదాము స్వభావం కొట్టివేయబడటానికి ఇట్ టేక్స్ టైమ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ ప్రాసెస్ అండ్ ప్రోగ్రెస్. అందుకని దేవుని వాక్యం అంది ఫలించాలి, ఎదగాలి అని అన్నాడు. అందుకని మీరు గమనించండి, శిష్యులు యేసుప్రభుని అడుగుతూ ఈ మాటను అడిగారు. అయ్యా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా ప్రార్థన మాకు నేర్పు, తర్వాత మా విశ్వాసాన్ని వృద్ధి చేయని అడిగారట. వృద్ధి చేయమన్నప్పుడు ఆయన విశ్వాసం గురించి ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఏమన్నాడు అనంటే, కూర మొక్కలన్నిటిలో, విత్తనాలన్నిటిలో అతి చిన్నది ఆవగింజ. ఆ ఆవగింజను మీరు చూస్తే అది చాలా పెద్ద వృక్షమై ఆకాశ పక్షులన్నిటికి గూడు పెట్టుకోగలిగేంత పెద్దదవుతుందట. సైజ్ గురించి మాట్లాడలేదు దేవుడు, గ్రోత్ గురించి మాట్లాడుతున్నాడు. ఆవగింజ చిన్నదే, కానీ అది మహావృక్షం అవుతుంది ఎదిగి అని అన్నాడు. నా విశ్వాస జీవితం కూడా ప్రారంభంలో చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఎదిగే కొలది అది ఎదుగుతూ ఉండే విశ్వాసం. అందుకని ప్రతిదినము వాక్య ధ్యానం అవసరం, ప్రతిదినము దేవుని సన్నిధానంలో ప్రార్థనలో గడపటం అవసరం. నేను దేవుని యొక్క సత్యం మీద, సువార్త మీద ప్రతిదినం ఆధారపడటం నాకు చాలా అవసరం. విశ్వాసగా నేను ఒకవేళ దాని విషయంలో నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటే మహా అయితే సంఘానికి వెళుతున్నప్పుడు మీరు సభ్యత్వం చెప్పుకోగలరేమో, కానీ దేవునిలో ఎదుగుదలని చెప్పలేరు. నేను ఈ మాటను మీ దృష్టికి తీసుకుని వస్తున్నప్పుడు దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పిన ఒక మాట ఏంటంటే, మీరు వారి వలె ఉండొద్దు. మీరు మత్తయి రాసిన సువార్తలో ఉన్న వాక్య భాగాల్ని 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, కొండ మీద యేసు ప్రభు చేసిన ప్రసంగం. 5వ అధ్యాయం ప్రారంభంలో ఆయన కొండ ఎక్కి కూర్చుంటున్నప్పుడు తన శిష్యులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన నోరు తెరిచి వారికి ఇలాగూ బోధించను అనే దాంతో ప్రారంభమై ఆయన మరలా వాక్యాన్ని ఏం చెప్పాడంటే, ఆయన కొండ దిగి వెళ్ళిపోయినప్పటికీ 7 అధ్యాయాలు, 5, 6, 7 అధ్యాయాలు. ఆ 7వ అధ్యాయం చివరి వచనాల్లో ఏముంది అని అంటే, ఈ నా మాటలు విని దాని ప్రకారం ప్రవర్తించేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఈ నా మాటలు విని కూడా దాని ప్రకారం ప్రవర్తించిన వాడు బుద్ధి లేని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న వాడితో పోలి ఉంటాడు. వాక్య ధ్యానాన్ని విన్న తర్వాత అసలైన పని ఉంటుంది క్రైస్తవునిగా. నాకు వాక్య ధ్యానానికి వస్తాము, కూర్చుంటాం, వాక్యాన్ని వింటాం, ఆరాధన అయిపోయింది, వెళ్ళిపోతాం. అయితే వెళ్ళిపోయిన తర్వాత విశ్వాస జీవితాన్ని దేన్ని ఆధారం చేసుకొని కట్టుకుంటావు? అది ప్రాముఖ్యం. అందుకు కదా వాక్యం చెప్పబడేది. ఎప్పుడైనా మీరు గమనించారా? మీ పిల్లలకు ఒక మాట చెప్పిన తర్వాత వాళ్ళు విన్నట్టే విని ఆ పని చేయలేదు అనుకోండి, ఏమనిపిస్తుంది మీకు? విన్నారనుకుంటారా? అనుకోరు కదా. దాని ప్రకారం ప్రవర్తిస్తే కదా. అందుకని మీరు గమనించాలి, దేవుని వాక్యం మనం వినేవాళ్ళగా ఉన్నాము, ప్రవర్తించే వాళ్ళంగా తయారవడానికి మనకు టైం పడుతుంది. దానిలో పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మీరు అడగాలి.
అందుకని ఆ 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో చూస్తే, మరి ముఖ్యంగా 6వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు చాలా వ్యత్యాసాన్ని చూపించాడు. ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది అందరికీ కనబడాలని ప్రార్థన చేస్తారు. మీరు అలా ఉండకూడదు. ఉపవాసం చేసేటప్పుడు కొంతమంది నీరసంగా ముఖం పెట్టుకొని విచారంగా ఉంటారు. మీరు అలా ఉండకూడదు. కొంతమంది తమ సత్క్రియలు కనబడాలని బయటకు చూపిస్తూ ఉంటారు. మీరు అలా ఉండకూడదు. ఈ లాక్డౌన్ టైంలో ఆహార పొట్లాలు ఇచ్చి దాని మీద స్టిక్కర్లు అంటించుకోకూడదు. ఇప్పుడు మనం చెప్పగలిగితే దాని మీద అంత పబ్లిసిటీ మీరు చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకుండా అయితే ఉండదు, కానీ దాన్ని ఎంత ప్రాక్టీస్ చేయమన్నాడంటే అది హంబుల్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాటని మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో చూసినప్పుడు దానికి ది మెసేజ్ వర్షన్ అనే బైబిల్ ఉంది. ఆ బైబిల్ యొక్క ఆథర్ ఆయన ఏమంటాడనంటే పీటర్సన్, ఆయన ఈ మాటను ఉపయోగించాడు. ఆయన ఏమన్నాడంటే మోర్ గాడ్ అండ్ లెస్ మీ అని అన్నాడు. లెస్ ఆఫ్ మీ. నేను చాలా తక్కువ నా గురించి నేను ఆలోచిస్తాను, దేవుని గురించి ఎక్కువ ఆలోచిస్తాను. నన్ను నేను తగ్గించుకోవడం అని అంటే నేను పెంటదాన్ని, మంటదాన్ని, పురుగుదాన్ని, పొట్టదాన్ని అని చెప్పుకోవడం కాదు. నన్ను నేను తగ్గించుకోవడం అంటే అర్థం ఏంటంటే నా గురించి నేను తక్కువ ఆలోచన చేసి నేను చేసే పని ద్వారా దేవుడు ఎక్కువ మహిమపరచబడాలని కోరుకోవాలి. అది ఎవరికి మహిమను తీసుకుని వస్తున్నామో మనం ఆలోచన చేయాలి. తర్వాత ఉపవాసం ఉండేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ఎవరికైనా సహాయం చేసేటప్పుడు, లేకపోతే ప్రార్థన చేసేటప్పుడు విస్తరించి మాట్లాడటం వల్ల తమ మన వినబడుతుందని అన్యులు అనుకుంటారు. కానీ మీరు అలా ఉండకూడదు. ఎంత వ్యత్యాసాన్ని చూపించాడు కదా. క్రిస్టియన్ లైఫ్ స్టైల్ ఒకటంటూ ఉంది. నీవు పాత ప్రాచీన ఆదాము స్వభావాన్ని విడిచిపెట్టిన తర్వాత క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ వైఖరి మారాలి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే మీరు ఇప్పటి వరకు మీ శరీర అవయవాలన్నట దుర్నీతి సాధనాలుగా వాడారు. పాపానికి లోపరుచుకున్నారు. మీ చేతుల్ని, మీ కళ్ళని, మీ హృదయాన్ని, మీ నోటిని, మీ కాళ్ళని, మీ శరీరం అంతటికి దుర్నీతి సాధనాలుగా వినియోగించుకున్నారట. కానీ ఇప్పుడు క్రీస్తులోకి వచ్చారు కాబట్టి నీతి సాధనాలుగా వినియోగించారు. అపోస్తులైన పౌలు మనకు ఒక మంచి మాదిరి. అపోస్తులైన పౌలు ఇది భక్తి జీవనాధారం అనుకున్నాడట, క్రైస్తవుని హింసించడం. అదే జీల్, అదే రోషాన్ని దేవుడు మార్చిన తర్వాత కూడా వాడుకున్నాడు. కానీ ఆ జీల్ ఇప్పుడు యేసుక్రీస్తు కొరకు ప్రజలను సంపాదించడానికి వాడాడు. మీరు అపోస్తులైన పౌలు యొక్క జీవితాన్ని చూస్తే తను రాసిన పత్రికలన్నింటిని మీరు గమనిస్తూ ఉంటుంటే ఏమంటాడంటే అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు సువార్త ప్రకటిస్తున్న వాళ్ళకి శ్రమగా ఉండేవాడు, ఇప్పుడు సువార్తను ప్రకటించకపోతే ఈయనకి శ్రమ అంట. అంటే అర్థం ఏంటి? ప్రకటిస్తున్నందుకే తమ్ముతున్నారు పౌల్ని. కానీ పౌలు అంటున్న మాట, ప్రకటిస్తే శరీరంగా దెబ్బలు తింటున్నానేమో, ప్రకటించకపోతే దేవుని ఆత్మ నన్ను ఊరుకొననివ్వట్లేదు. ఎంత వ్యత్యాసం కదా. ఒకప్పుడు అదే రోషాన్ని దేవునికి వ్యతిరేకంగా దేవుని ప్రజల్ని హింసించడానికి వాడిన వాడు ఇప్పుడు అదే రోషాన్ని దేవుని కొరకు ప్రజలను సంపాదించడానికి వాడుతున్నాడు. మీరు ఆలోచించండి. ఒకప్పుడు మన జీవితాన్ని దేని కొరకు వెచ్చించే వాళ్ళము, మన తలాంతులు దేని కొరకు వినియోగించే వాళ్ళం, ఇప్పుడు దేని కొరకు వినియోగిస్తున్నాం? ఆ వ్యత్యాసాన్ని మీ జీవితాల్లో మీరు కనుగొన్నారా? సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా మా సమస్యలు ఇవి తీరిపోయాయి, మాకు దేవుడిని ఇది అడిగాము, ఇవన్నీ వస్తున్నాయని చెప్తున్నామే. కానీ క్రీస్తుని ఎరుగక మునుపు నా బ్రతుకు విధానం, నా జీవిత విధానం, నా ఆలోచన విధానం, నా క్రియలు ఎలా ఉండేవి, ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన తర్వాత దాన్ని దేవుడు ఎలా మార్చాడు అది చెప్పగలుగుతున్నామా? అందులో చాలా మంది వైఫల్యం చెందుతున్నాం. మనకేదో సమస్య కలిగింది, ఆ సమస్యకి సంఘానికి రాగానే ఈయన ప్రార్థన చేశారు, అందుకని ఆ సమస్య నుంచి విడుదల పొందామని అంటున్నామే. కానీ సమస్యల్లో విడుదల కావాలని కోరుకుంటున్న క్రైస్తవులు ఉన్నారు, కానీ సమస్యల్లో నడిపింపు కావాలని కోరుకునే క్రైస్తవులు లేరు. మీరు దావీదు యొక్క కీర్తనలన్నీ చదవండి. ఆయన ఏ రోజు కూడా ఈ సమస్య నుంచి నన్ను విడుదల కలుగ చేయమని అడగలేదు. ఈ సమస్యల్లో నాకు విడుదల కన్నా నాకు నడిపింపు కావాలన్నాడు. అంటే నువ్వేం నేర్పిస్తావో, ఈ యొక్క శ్రమను అనుమతించడం ద్వారా నా జీవితంలోనికి ఏం నేర్పిస్తావో. ఒకవేళ ఆ సత్యమే అంత యథార్థంగా ఆ యొక్క దావీదు లేకపోతే ఈరోజు 51వ కీర్తన పశ్చాత్తాపానికి మీరు వాడుకునేవారు, 32వ కీర్తన పశ్చాత్తాపానికి మీరు వాడుకునేవారు. దావీదు తన యొక్క కష్టాల్లో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నేర్పించిన సంగతులను కదా ఆయన రాసింది. దాన్ని బట్టి కదా ఈరోజు ప్రోత్సాహం పొందుతున్నాం. మరి సాక్ష్యాలు చెప్పేటప్పుడు విడుదల పొందామని చెప్పి మానేస్తే ఎట్లా? ఆ సమస్యల్లో దేవుడు నాకు ఏం నేర్పించాడో కూడా చెప్పాలి కదా. క్రైస్తవ జీవిత విధానాన్ని మనము ఎలా డిజైన్ చేసుకుంటున్నాం, ఇది చాలా ప్రాముఖ్యం. నా పనులను బట్టి, నా పేరును బట్టి, నా సర్టిఫికెట్స్ని బట్టి, లేకపోతే నా యొక్క వస్త్రధారణ బట్టి నన్ను క్రైస్తవులని లోకం గుర్తిస్తుందేమో. మెడలో ఒక సిలువ వేసుకోవడం మీద, మంగళసూత్రం మీద సిలువ ఉండటం వల్ల, లేకపోతే మన వస్త్రధారణ, మన మాట తీరు చూసి కొంతమంది చెప్తున్నారు. కానీ మన జీవిత విధానాన్ని చూసి వీళ్ళు క్రీస్తుతో ఉండిన వారిని గుర్తించే
వాళ్ళుగా మనం సాక్ష్యం పొందిన వాళ్ళు ఎంతమంది ఉంటాం? అందుకనే ప్రభు అన్నాడు, ఒక క్రైస్తవుని ద్వారా దేవునికి మహిమైన రావాలి, లేకపోతే దేవునికి అవమానమన్నా రావాలి. సత్క్రియలనే వెలుగు అన్ని జనులు ఎదుట ప్రకాశింపనివ్వండి. దేవుని కలిగిన వారిగా మీరు ప్రవర్తించే ప్రవర్తనట ప్రజలకు కనబడనివ్వాలట. అప్పుడు పరలోకమందున్న తండ్రిని వాళ్ళు మహిమపరుస్తారట. నెబుకద్నెజర్ అలాగే మహిమపరిచాడు. ఆకాశమందున్న యెహోవా మాత్రమే దేవుడు అని అన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నిలబడినప్పుడు, దానియేలు నిలబడినప్పుడు దర్యావేషు కూడా అదే మాటను ప్రకటన చేయించాడు. మీరు ఆలోచించేయండి. అలాగనే కొంతమంది క్రైస్తవ జీవిత విధానాలను చూసట దేవునికి మహిమ రాకపోగా అవమానం కలుగుతుందట. కొంతమందిని చూసి అసలు క్రైస్తవ జీవితాన్ని అసహించుకున్న వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ మహాత్ముడు ఆయన అంటాడు, క్రీస్తు అంటే నాకు ఇష్టమే, కానీ క్రైస్తవుని చూస్తే నేను ఎందుకో క్రీస్తు దగ్గరికి రాలేను. అంటే మీరు ఆలోచించేయండి. రవి జక్రైస్ అన్న ఆయన ఈ మాట ఉపయోగించాడు. మీలో అనేకులు పరలోక రాజ్యం వచ్చేవారట, నీవు నేను పట్టుకుండా ఉంటే అని అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నేను చాలా ఆటంకంగా ఉంటున్నాం. మన జీవిత విధానం చూస్తే క్రీస్తుకు చెందిన వాళ్ళగా మాట్లాడుతున్నామే కానీ బ్రతకలేకపోతున్నాం. చాలా వ్యత్యాసాన్ని మనము చూపించగలగాలి. దేవుడు మన జీవితాన్ని చూస్తే మహిమను తెచ్చుకోగలుగుతున్నాడు. అందుకని క్రిస్టియన్ లైఫ్ స్టైల్లో ఈ పదాన్ని మీరు చూడాలని నేను కోరుతున్నాను. అదేంటంటే థింగ్స్ వీ నీడ్ టు డూ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ విశ్వాస జీవితంలో నేను చేయగలిగిన కొన్ని పనులు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. మొట్టమొదటిది ఏంటంటే, వెన్ యు ఆర్ అలోన్ మైండ్ యువర్ థాట్స్. ఫస్ట్ అంశం ఏంటంటే, వెన్ యు ఆర్ అలోన్ మైండ్ యువర్ థాట్స్. మైండ్ ఇట్ అనే మాట మనకి అది తిట్టులాగా అనిపిస్తుందేమో కానీ అది కాదు. మైండ్ ఇట్ అని అంటే అర్థం ఏంటంటే గుర్తు చేసుకో, ఆలోచన పూర్వకంగా ఉండు, యథార్థంగా ఉండు. ఇక్కడ క్రైస్తవ విశ్వాసిగా ఈ వాక్యాన్ని వింటున్న మనము ఒక మాటను ఆలోచన చేయాలి. వెన్ యు ఆర్ ఎలోన్, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మైండ్ యువర్ థాట్స్. నీ ఆలోచన విధానం ఎలా ఉందో మీరు చూడండి. ఈరోజు మైక్ పట్టుకొని మీ ముందు మాట్లాడుతున్న ఈ రెజీ అనే వ్యక్తి యొక్క క్యారెక్టర్ దేవుడికి తెలుసు, నా వ్యక్తిగతంగా తెలుసు. నేను ఎవ్వరూ లేనప్పుడు నా 4 గోడల మధ్యలో నేను ఎలా ఉంటానో అది అసలైన క్యారెక్టర్. అందరూ చూస్తున్నప్పుడు ప్రైజ్ లార్డ్ అని అంటున్నాం, అందరూ ఉన్నప్పుడు సరిగ్గా సిద్ధపడటం. మీరు ఎప్పుడైనా గమనించారు? మనం ఇళ్లలో ఉన్నప్పుడు మేము మన రూమ్స్ ఒకలాగా ఉంటాయి. ఎవరైనా వస్తారు అనుకోండి, టక్ను సరిదేస్తాం. అంటే ఎవరైనా చూస్తారు అని అనుకున్న దగ్గర వస్తువులు రూమ్ని శుభ్రం చేసేస్తున్న వాళ్ళం మనము నీట్గా సెట్ అయిపోలేము. కానీ మీరు గమనించాలి, ప్రజలకైతే మన అంతరంగాలు తెలియవు కనుక, మన ఆలోచన విధానాలు తెలియవు కనుక ప్రజలు మనల్ని చూసి మంచోడు అని నిర్ధారణకు వస్తారు. దేవుడు అనుకుంటాడు. అందుకని దేవుని వాక్యం చెప్పింది, హృదయము అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించలేడు ఎవడు. మైండ్ యువర్ థాట్స్. నీ ఆలోచనలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. లాస్ట్ టైం ఈ పదాన్ని నేను ఎక్కడ తరచు విన్నానంటే, నేను నార్వే దేశానికి వెళ్ళినప్పుడు, యూరోప్కి వెళ్ళినప్పుడు, లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో, ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు మనకి ఇక్కడ ఎస్కలేటర్స్ ఉన్నాయి. అక్కడ ప్లెయిన్గా ఉంది. ఒక బిల్డింగ్ మీద నుంచి ఇంకొక బిల్డింగ్ మీదకి వెళ్ళిపోవడానికి మధ్యలో ఒక వే ఉందన్నమాట. దాని మీద ఆ ర్యాంప్ అంతా అట్లా మూవ్ అయిపోతుంది. అది దాని మీద నిలబడితే చాలా తీసుకుని వెళ్ళిపోతుంది. అక్కడ ఎస్కలేటర్స్ అంటే స్టెప్స్ లాగా వెళుతుంది. అక్కడ ఉన్న ప్రతి చోట అలా నడుస్తున్న వాళ్ళందరికీ మైండ్ యువర్ స్టెప్స్, మైండ్ యువర్ స్టెప్స్ అని చెప్తుంది అనమాట. ఆ ఎయిర్పోర్ట్లో అది సుమారు నేను వెయిట్ చేసిన సుమారు 8 గంటలు వెయిట్ చేశాను ఎయిర్పోర్ట్లో. ఆ ఎయిర్పోర్ట్లో, ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్లో మైండ్ యువర్ స్టెప్స్ అనే మాట అంటే అర్థం ఏంటంటే, అది నేను రిమైండ్ చేయకపోతే ప్రజలు అలవాటుగా అందులో నడిచేస్తే ఆ చివరికి వెళ్ళేటప్పుడు మైండ్ యువర్ స్టెప్స్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోలేదు అనుకోండి, అక్కడ పడిపోతాడు. ఎందుకనంటే ఒక పర్టికులర్ ప్లేస్ మాత్రమే మూవ్ అవుతుంది. ఆ తర్వాత నుంచి నువ్వు నడిచి వెళ్ళాలి. అక్కడికి నువ్వు కరెక్ట్గా స్టెప్ తీసుకోకపోతే ఏమవుతావు? పడిపోతావు. అందుకని ఇక్కడ మెట్లు ఉన్నాయి, జాగ్రత్త, గుర్తించు అని చెప్తుంది అనమాట. మైండ్ యువర్ స్టెప్స్. ఈరోజు దేవుని వాక్యం కూడా చెప్తుంది, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, ఇఫ్ యు వాంట్ టు బి ఎ ట్రూ క్రిస్టియన్, నిజ క్రైస్తవుడిగా బ్రతకాలనుకుంటే, వెన్ యు ఆర్ ఎలోన్ మైండ్ యువర్ థాట్స్. మీ ఆలోచనలు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అది కదా నీ వ్యక్తిత్వం, అది కదా నీ క్యారెక్టర్. అక్కడ దేవుడు నిన్ను చూసి ఆనందించగలడా? ఆరాధనలో ఉన్నప్పుడు అందరూ చూస్తున్నప్పుడు మనం బిహేవ్ చేసే బిహేవియర్ ఏముందమ్మా? అది కాదు కదా. దేవుడు అందుకని అన్నాడు, మాట నాలుకకు రాకమునిపై నాకు అంతా సంపూర్తిగా తెలుసు.
ఆలోచన నీ తలంపుకు పుట్టక మునిపే నువ్వేం ఆలోచిస్తావో దేవునికి తెలుసు. నా వెనుక తెలుసు, నా ముందు తెలుసు, నన్ను ఆవరించి ఉన్నావు. దేవుడికి నా గురించి అంతా తెలుసు. అలాంటప్పుడు దేవుని దగ్గర మనము కొంచెం నటించడానికి ప్రయత్నం చేస్తుంటే, మన బ్రతుకు ఒకటి, మన జీవితం ఒకటి, మనం బోధించేది ఒకటైతే దేవుడు మనల్ని చూసి ఎంతవరకు ఆనందిస్తున్నాడు. అందుకని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనాన్ని చూస్తే, ఇది వాడుక భాషలో ఉన్న బైబిల్లో నుంచి నేను కోట్ చేసిన కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. మీ బైబిల్లో మీరు రెగ్యులర్ బైబిల్లో చదివినప్పుడు కొంచెం వ్యత్యాసం ఉండొచ్చేమో, కానీ సత్యాన్ని గ్రహించడానికి ఈ యొక్క వాడుక భాష బైబిల్ని నేను తీసుకున్నాను. ఇక్కడ 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16:32 వచనంలో ఏముందంటే, పట్టణాన్ని వశం చేసుకునే వాడి కంటే మనసును అదుపులో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు. మీరు ఆలోచించండి, ఒక గొప్ప వారియర్ వాడికన్నానట సెల్ఫ్ కంట్రోల్. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా ఆలోచనలు నిర్దేశించి నిబద్ధతతో క్రమంగా వాటిని దేవుని మహిమ కొరకు మలచటం వాడు గొప్పవాడు. అందుకని ఆ మనసును అదుపులో ఉంచుకోవటం అనే పదానికి రెండు డిఫరెంట్ వెర్షన్స్ ఇంగ్లీష్లో ఉన్న మాటలు ఏముందంటే, రూల్స్ హిస్ స్పిరిట్. తన ఆత్మ మీద, తనకి ఇవ్వబడిన దేవుని ఆత్మ మీద కంట్రోల్. దాన్ని మనము రూల్ చేయగలగాలి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను రూల్ చేయగలగాలి. నా ఆత్మ యొక్క ఆధీనంలోనికి నేను రాగలగాలి. నా ఆలోచనలను నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక వర్షన్లో ఏం రాశాడంటే, మనసును అదుపులో ఉంచుకోవడం అంటే సెల్ఫ్ కంట్రోల్ అని అన్నాడు. సో ఇంకొంచెం ముందుకు వెళితే, యువర్ థాట్స్ బిల్డ్స్ యువర్ లైఫ్. మీ ఆలోచన విధానాలు ఏమైతే ఉన్నాయో అదే మీ బ్రతుకును నిర్దేశిస్తుందని కూడా గుర్తించండి. మీరు ఆలోచించింది ఒకటి, మీరు చేసేది ఒకటి ఎప్పటికీ కాదు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు, జీవితంలో మీరు ఏం ఆలోచిస్తారో అదే చేస్తారు. మీరు ఏది ఆలోచన చేస్తారు, ఏది మీకు అలవాటుగా మీరు ఎక్కువ ఆలోచన చేస్తారో ఆ పనులే చేస్తారు. అందుకని యువర్ థాట్స్ బిల్డ్స్ యువర్ లైఫ్. అందుకని ఆ బిల్డ్స్ అనే మాట దగ్గర ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే వాచ్ఫుల్నెస్. మీరట మీ జీవితాన్ని నిర్దేశించే ఆలోచనలు ఉన్నాయి కదా, ఆ వాటిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మెలకువగా ఉండాలి. మెలకువగానంటే నిద్రపోకుండా కాదు. మెలకువగానంటే అర్థం ఏంటంటే, ఈ ఆలోచన ద్వారా దేవుడు మహిమపరచబడతాడా, ఈ ఆలోచన ద్వారా నా జీవితం ఏమైనా ఎదుగుతుందా, నీ ఆలోచనల ద్వారా నా జీవితం పాడవుతుందా. సో మీరు గమనించండి, అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో ఏముందనంటే, మన హృదయాలు ఎన్నో విషయాలతో నిండి ఉంటాయి, వాటిలో ఉన్నవి ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటకు వచ్చేస్తాయి. మీరు గమనించండి, మన హృదయంలో చాలా ఉన్నాయి. ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు చాలా ఉంటాయి హృదయంలో. అది క్రోధమే కానివ్వండి, కామమే కానివ్వండి, అలాంటి విషయాలు ఏదైనా కానివ్వండి, క్షమించలేని తత్వం కానివ్వండి, రివెంజ్ కానివ్వండి, కోపం కానివ్వండి, ఏదైనా ఇవన్నీ మన హృదయంలో ఉంటే అవి ఏదో రోజు బయటికి పెళ్ళుపుకి వచ్చేస్తాయి బయటికి. అయితే అవి రావటం అనేది మాత్రమే కాదు, అవి రాక మానవు కూడా. తర్వాత ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే, హృదయం అట తోట లాంటిదట, నాటిన విత్తనాలు పోషణ సవ్యంగా ఉంటే మంచి ఫలసాయం దిగుబడి వస్తుంది. ఇది వ్యవసాయం అనే నేపథ్యంలో వాడాడు. హృదయం అనే దేవుడు పొలంగా వాడి, వాక్యం అనేది విత్తనాలుగా వాడాడు కదా. అలాగనే మన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవి మనం హృదయంలో మనము నింపుకుంటున్నాం. అవి ఖచ్చితంగా ఒకరోజు దిగుబడిస్తాయి, ఒకరోజు ఫలాన్ని తీసుకుని వస్తాయి. నువ్వు రహస్యంగా విత్తన ప్రతి విత్తనాలకి ఒక బహిరంగమైన ఫలాన్ని ఒక రోజు నువ్వు కోయాల్సి వస్తుంది. అందుకని మోసపోకడి, దేవుడు విక్రించబడడు. మనుషులారా ఏం విత్తుతున్నారో అదే పంటను కోస్తారు. మీ ఆలోచనలు ఒకటి. అందుకని దేవుడినట విక్రించబడడట. అంటే దేవుడిని చూసి రేపు పొద్దున అయ్యా ఇలాగ వచ్చిందేంటి అని అనకూడదు నువ్వు. ఎందుకనంటే ఎవరికి తెలియకుండా రహస్యంగా విత్తనాలు అవే కదా. వరి విత్తనాలు వేస్తే గోధుమ పంట వస్తుందా, గోధుమ విత్తనాలు వేస్తే వరి పంట వస్తుందా? పంటను చూసి నువ్వు ఏ విత్తనాలు విత్తావో చెప్పేయచ్చు కదా. మరి నీ జీవిత విధానాన్ని చూసి నువ్వు ఎలాంటి బ్రతుకుతున్నావో ప్రజలు చెప్పేస్తారు. అందుకని జాగ్రత్త. నీ హృదయంలో ఏది నాటబడుతుందో నీ ఆలోచన విధానం సవ్యంగా మీరు చూసుకోగలగాలి. తర్వాత ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే, వీ నీడ్ టు ఫిల్టర్ అవర్ థాట్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ యొక్క హృదయంలోనికి వచ్చే ప్రతి ఆలోచనలు దేవుని వాక్యం చేత ఫిల్టర్ చేయబడాలి. అందుకని 119వ కీర్తనలో ఈ మాటను ఉపయోగించాడు. 9 నుంచి 16 వచనాన్ని చదివితే ఏమన్నాడు అంటే, యవనులు దేని చేత తమ హృదయమును శుద్ధిపరుచుకుంటారు?
నీ వాక్యంను బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని బట్టి మాత్రమే పరిశుద్ధమైన జీవితం వస్తుంది. అందుకని లాస్ట్ టైం ఈ మాటను ఉపయోగించాను. పరిశుద్ధ గ్రంథం ద్వారా మాత్రమే పరిశుద్ధమైన జీవితం వస్తుంది. వాక్యము నీ జీవితాన్ని నడిపించకపోతే గుర్తుపెట్టుకో, నీ ఆలోచనలు సవ్యంగా ఉండవు. అవి సవ్యంగా ఉండనప్పుడు నీ బ్రతుకు సవ్యంగా ఉండదు. అందుకే చాలా మంది పైకి నవ్వుతున్నారు కానీ వాళ్ళ యొక్క జీవితాలను చూస్తే వాళ్ళకి నిరుత్సాహం ఉంది. ఎప్పటికి మారుతాం, ఎప్పటికి వదిలేస్తాం ఈ పాపాన్ని? చాలా మంది రిగ్రెట్స్తో బ్రతుకుతున్నారు. సో దేవుని సన్నిధానంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, we need to filter our thoughts through the word of God. నీ వాక్యం నా హృదయంలో ఉంచుకోవటం వల్ల నేను నీ దృష్టి ఎదుట పాపం చేయను అని అన్నాడు దావీదు 119వ కీర్తనలో. తర్వాత ఉపయోగించిన మాట ఏంటంటే మేకింగ్ ష్యూర్ వి కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ డిజైర్స్ దట్ విల్ కీప్ us on the right path. Make sure your affections push you in the right direction. Put boundaries on your desire. Don't go after everything you see. నీకు కనబడే ప్రతి దాని వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. దానికట్ట నువ్వు సరిహద్దులు నిర్ణయించుకోవాలి. క్రీస్తు నీకు స్వాతంత్రం ఇచ్చాడు. ఏదైనా ఆలోచించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ నువ్వు ఆలోచించే విధానానికి సరిహద్దులు ఉండాలి. అందుకని మేకింగ్ ష్యూర్ వి కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ డిజైర్స్ దట్ విల్ కీప్ us on the right path. నీకు వచ్చే ప్రతి ఆలోచన నిన్ను సవ్యమైన సరి అయిన మార్గంలో నడిపించే ఆలోచన అయితే చేపట్టు. అది కాదని నీకు తెలిసిపోతుంది. ఈ ఆలోచన ద్వారా నాకు బ్రతుకులో ఏం ఉపయోగం లేదు, ఏదో కొద్ది కాలం ప్లెజర్ తప్ప అని నీకు అర్థమైనప్పుడు ఎందుకు చేయాలి అతను? ఎందుకనంటే అక్కడ అధిగమించడానికి ఆదాము అవ్వలు దేవుడిచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించి ఆ వృక్ష ఫలాన్ని తీసుకుంటున్నప్పుడు దేవుడు వాళ్ళ షెట్ పట్టుకొని వెనకలాగల వాళ్ళకి స్వచిత్తం ఇచ్చాడు. ఈరోజు అదే స్వచిత్తం నీకు కూడా ఇచ్చాడు. కానీ దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే ఏది చేయటం వల్ల దేవుని ఆశీర్వాదం, ఏది చేయటం వల్ల పాపం వస్తుందో నీకు తెలుసు కదా. ఆ విచక్షణ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకని వెన్ యు ఆర్ అలోన్ మైండ్ యువర్ థాట్స్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు వచ్చే ఆలోచనలు నీ వ్యక్తిత్వాన్ని, నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. అందుకని క్రైస్తవ విశ్వాసిగా నువ్వు ఎక్కడ ఉన్నా, 4 గోడల మధ్యలో ఉన్నా, నువ్వు పాస్వర్డ్ పెట్టుకుని ఏది చూస్తున్నా ప్రతిదీ దేవుడు చూస్తుంది. వెన్ యు ఆర్ అలోన్ అంటే ఎవరు లేనప్పుడు అని కాదు. అందరూ ఉన్న హృదయంలో ఏమున్నదో నేనైతే గుర్తుపట్టలేను. ఏ పాస్టర్ గుర్తుపట్టలేడు, ఏ విశ్వాసి గుర్తుపట్టలేడు, ఏ తల్లిదండ్రులు గుర్తుపట్టలేరు. కానీ దేవుడు చూస్తున్నాడు. అందుకని ఒక ఆయన ఎంత మంచి పాట రాశాడంటే, ఓ బీ కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ. ద ఫాదర్ అప్ అబౌవ్ ఈజ్ లుకింగ్ డౌన్. ఈజ్ లుకింగ్ డౌన్ ఇన్ లవ్. ఓ బీ కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ. నువ్వు ఏం చూస్తున్నావో నీ కళ్ళతో జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే నువ్వేం చూస్తున్నావో దేవుడు కూడా చూస్తున్నాడు. అది కదా విశ్వాసకి సత్యం. ఎంత మంచి మాట దావీదు రాశాడు అంటే, అయ్యా బెత్షెబాతో పాపం చేస్తున్నప్పుడు నీ కళ్ళేదో కప్పానని నేను అనుకున్నాను, కానీ 32వ కీర్తన మీరు చూడండి ఏమన్నాడంటే, 51వ కీర్తన మీరు చూస్తే ఏమన్నాడంటే, నీ దృష్టి ఎడితే కేవలం నీకు విరోధంగా నేను పాపం చేశాను. ఉరియాకు వ్యతిరేకం అంటలేదు, బెత్షెబాకు వ్యతిరేకం అంటలేదు, నా భార్యకు వ్యతిరేకం అనట్లా, నా పిల్లలకు వ్యతిరేకం అనట్లా, యోబాబు రాజ్య నీతికి వ్యతిరేకం అనట్లా, నీ దృష్టికి అని అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఓ బీ లిటిల్ ఐస్ వాట్ యు సీ. ఓ బీ కేర్ఫుల్. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం చూస్తున్నారో దేవుడు కూడా అది చూస్తున్నాడు. మీరు ఏం చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. చేతులతో ఏం చేస్తున్నారు. అందుకని వెన్ యు ఆర్ అలోన్ మైండ్ యువర్ థాట్స్. ఆ ఆలోచనలు మీ జీవితాన్ని నిర్ణయిస్తే ఒకరోజు మీరు ఏడ్చినప్పుడు ఆ ఫలాన్ని ఖచ్చితంగా మీరు కొయ్యాల్సి వస్తుంది.